హాయ్ గాయ్స్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. కొంచెం వాయిస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఫీవర్ అనమాట. ఫీవర్ అండ్ బాగా కోల్డ్ చేసేసింది ఈ ఫీవర్ మీద. అందుకనేసి కొంచెం వాయిస్ని అయితే అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి ప్లీజ్ అండి. అందరికీ చెప్పబోయేది ఒకటే, మన వీడియోస్ ఈ మధ్యన అస్సలు వ్యూస్ రావట్లేదు. మనకున్న సబ్స్క్రైబర్స్ 3000కి దగ్గరగా ఉన్నారు. ఆ 3000 మందిలో ఒక 500 మందైనా మన ఛానల్ని తప్పకుండా చూడండి. ఒకవేళ నేను ఏ వీడియో పెడుతున్నానని చూస్తేనే కదా అందులో మంచి ఉందా చెడు ఉందా అనేది మీకు తెలుస్తుంది. ప్లీజ్ అండి. మళ్ళీ చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరువవుతుంది. నేను ఛానల్ పెట్టి ఎప్పుడు పెట్టానా ఏంటనేది తప్పనిసరిగా లైవ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. లైవ్లోనే చేస్తాను. కాకపోతే ప్రస్తుతానికి ఫీవర్ వల్ల నేను లైవ్ వీడియో అనేది ఎప్పుడు చేస్తాను ఏంటనేది పోస్ట్ ద్వారా పెడతాను. అప్పుడైతే అంతమంది లైవ్లో కలుద్దాం. నాకు కొంచెం ఫీవర్ తగ్గాక వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానన్నమాట. అందుకని నిన్నని కూడా వీడియో అనేది పోస్ట్ చేయలేదు. అయితే ఈ వీడియో మార్నింగు 6 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా 6కి లేచి లేవగానే నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయట గుమ్మాలైతే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. బయట గుమ్మాలు క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత సింపుల్ రంగోలీ అయితే ఇక్కడ పెట్టుకుందాం అనేసి అయితే రంగోలీ పెడుతున్నాను. ఎప్పుడు కూడా చాలామంది అనుకోవచ్చు డైరెక్ట్గా రంగోలీ వేసింది చూపించట్లేదు అని. నేనేంటంటే లోపల వంట పెట్టి బయట ముగ్గు వేయడం అవన్నీ చేస్తుంటాననమాట. దానివల్ల ముగ్గు వేయడం అనేది సూట్ చేయడం అంటే ఒక హాఫ్ అన్ అవర్ కాకపోయినా ఒక 10 మినిట్స్ అలా లేట్ అయిపోతుంది కదా. అందుకని ముగ్గు వేసింది ఎప్పుడు సూట్ చేయనండి. డైరెక్ట్గా వేసేసిన తర్వాత వీడియో పెట్టేస్తానమాట. ఈరోజు అలా కాదు, ఎలాగైనా వీడియో షూట్ చేద్దామనేసి అయితే వీడియోని అయితే షూట్ చేశాను. అలా ముగ్గు వేసినట్లు అనమాట. సింపుల్ రంగోలి అయితే పెట్టుకున్నాను. కొంచెం వాయిస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ అయితే ఇంకా గ్యాస్ ఆన్ చేసి బయట లోపల సారీ అండి తడబడుతుంది కొంచెం వాయిస్, ఏమనుకోవద్దు. ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను. వంటగదిలోకి వచ్చేసాక ఇంకా ఒకవైపు టీ పెట్టాను, ఒకవైపు రైస్ పెట్టాను అనమాట. రైస్ అయితే వార్చేసుకున్నాను. రైస్ వార్చేసుకున్నాక ఇంకా టీ కూడా అప్పటికే మరిగిపోయిందనమాట. టీ మా హస్బెండ్కి నాకైతే వేసుకుంటున్నాను. ఈలోపు అయితే దొండకాయలు అనేవి ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవైతే కూలింగ్ తగ్గుతాయి అనేసి అయితే బయటికి తీసి పెట్టుకున్నాను. అప్పటికే బాగా తలనొప్పిగా నెక్స్ట్ జలుబుగా ఉంది. కాకపోతే అలాగ మనకేంటంటే బాగా సీరియస్ అయ్యేంత వరకు పడకం కదా లేడీస్. ఏదో ఒక పని ఉంటుంది. అలా అయితే నెగ్లెక్ట్ చేసేసాననమాట. అలా ఎక్కువైపోయింది ఫీవరు. అయితే నెక్స్ట్ అయితే మీకు ఒక ఇక్కడ ఒక కర్రీ అనేది షేర్ చేయబోతున్నాను. అంటే క్యారేజ్‌లో కానీ ఒక్కొక్కసారి కొంతమంది దొండకాయ అంటే దొండకాయ ఏం తింటాం అనుకుంటారు కదా. అటువంటి వాళ్ళకి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. దొండకాయ కర్రీ కొంచెం డిఫరెంట్‌గా నా స్టైల్‌లో చేయబోతున్నాను. అయితే ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్‌లో దొండకాయలు వేసేసి వేయించి పెట్టుకోండి. అంటే దొండకాయ వేయించుకోవడం అనేది కొంచెం లేట్ అవుతుంది కదా. అవి వేయించుకునేలోపు ఇటువైపు వేరే కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా జీరా, ధనియాలు, ఆనియన్స్, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి వేసుకోండి. వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. కారం యూజ్ చేయకూడదు ఈ కర్రీలో. అందుకని ఎండుమిర్చి క్వాంటిటీ మీరు ఎక్కువ కారం తినాలి అనుకున్న వాళ్ళు ఎండుమిర్చి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకొని ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ క్వాంటిటీలో ఆనియన్స్ అనేవి వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి. చల్లారనిచ్చేలోపు అవి చల్లారేలోపు ఇప్పుడు చూద్దాము. దొండకాయ చూసారు కదా, ఇంకా కొంచెం మగ్గిందనమాట. ఇంకా బాగా వేయించుకోవాలి. మనం ఫ్రై కూరకి ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవాలన్నమాట. చూసి కొద్దిగా పసుపు, ఈ కర్రీకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2, 3 సార్లు ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి కర్రీని. అంటే కర్రీ అనేది మనం నార్మల్గా వాటర్ వేసుకున్నా కూడా లేట్ అవుతుంది. అటువంటిది ఈ
ఫ్రై కంటే ఇంకా లేట్ అవుతుంది కదా! అలా మూత వేస్తూ, తీస్తూ సిమ్‌లోని వేయించుకోవాలనమాట ఈ దొండకాయ కర్రీని. అయితే ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి, ఇంకా మనం ఈలోపు మనం చల్లార్చుకున్నది ఉంటది కదా! ఆనియన్స్ కంటెంట్ అనేది. ఆనియన్స్ కంటెంట్‌నయితే మిక్సీ జార్‌లో వేసుకోండి. ఆయిల్ కొద్దిగా రిమూవ్ చేస్తూ ఓన్లీ ఆనియన్స్ అవి అయితే వేసుకోండి. ఆనియన్స్, మనం వేయించుకున్న కంటెస్టెంట్‌ని వేసుకొని బాగా మిక్సీ పట్టేసేయండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని చూసారు కదా! ఈ క్వాంటిటీలో అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా! దీన్ని ఏం చేస్తారంటే ఈలోపైతే దొండకాయ కర్రీ మనం ఇవన్నీ చేసేసరికి దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి కదా! ఆ మగ్గిపోయిన దాంట్లో మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి పేస్ట్ ఉంది కదా! దాన్నయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసి మళ్ళీ కలపండి. కలుపుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో దించే ముందు కర్రీ ఇలా అయిపోతుందండి. మీరు ఇంకా గ్రేవీలాగా కావాలి అనుకుంటే ధనియాలు, ఆనియన్స్, ఎండుమిర్చి క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం బాగా వస్తుందనమాట. ఇంకా దొండకాయ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది క్యారేజ్‌లోకి. ఇంకా ప్రిపేర్ అయిపోయి క్యారేజ్ పెట్టేసి అన్నీ అయిపోయాయనమాట. బన్నీ బాబు కూడా స్కూల్‌కెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాను. దాని తర్వాత ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. మెయిన్ డైరెక్ట్‌గా నేను కనిపించేలాగా వీడియో తీయడానికి ట్రైపాడ్‌కి పెట్టి అడ్డీ చేసేసరికి లేట్ అవుతుందనండి. అంతకు మించి ఇంకేం లేదు. అయితే ఇంకా అంతవరతో మార్నింగ్ రొటీన్ వ్లాగ్స్ అయిపోయి, ఇంకా నైట్‌కి చపాతీ చేద్దామనైతే చపాతీ అయితే ఇక్కడ ఒత్తి పెట్టుకుంటున్నాను. చపాతీ ఒత్తి పెట్టుకున్నాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. అయితే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు కనుక చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్ ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది అక్క ఇది చేంజ్ చేసుకో, ఇది బాలేదనుకుంటే తప్పనిసరిగా చేంజ్ చేస్తాను నా వీడియోస్‌లో ఏవైనా లోపాలు ఉంటే కనుక. కానీ చూడడం మాత్రం అయితే మర్చిపోవద్దు నా వీడియోస్‌ని. అదే వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.